ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనంలో వ్రాయబడినట్టుగా, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వట్టి పనులు చేయువారగుదురు. దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీకు శ్రద్ధ కలిగి ఆయన ఇచ్చిన పనిలో శ్రద్ధగా పని చేస్తే మనం రాజుల వల్ల ఏలుబడి చేస్తామంట. మనం వారిని మన అధికారంలోనికి ఆ యొక్క పరిస్థితులన్నీ వచ్చేస్తాయి. మనం ఎంతగానో దేవునికి మహిమకరంగా ఉంటామంట. అవును, చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, ప్రభా ఎందుకు నేను ఈ విషయంలో జయించలేకపోతున్నాను, ఈ యొక్క పరిస్థితుల్ని నేను ఎందుకు ముందుకు జరిగించలేకపోతున్నాను, ఈ చదువు పూర్తి చేయడము, లేకపోతే ఈ పరిచర్యలో నేను ముందుకెళ్ళడము, ఈ ఉద్యోగం తెచ్చుకోవడము నేను ఎందుకు చేయలేకపోతున్నాను ప్రభా అని అనుకుంటూ ఉంటామంట. కానీ దానికి కారణం ఏంటంటే, దానిలో శ్రద్ధ, పట్టుదల, వివేచన, జ్ఞానము అవన్నీ కూడా మనం వెతకమన్నమాట. కాబట్టి దేవుని పాదాలు పట్టుకొని శ్రద్ధగా పని చేయాలి. అందులో చాలా మంచి ఉద్దేశంతో పని చేయాలి. మంచి పనిమంతురాలు అని మనం అనిపించుకోవాలంట. అంతేకాని జనాలందరూ చూస్తున్నప్పుడు పనికి రాని వాళ్ళు శ్రద్ధగా పని చేయరు, లేకపోతే పనిలో సక్రమమైన కార్యాలు లేవు అని మనం చూసి అనుకోవద్దంట. అందుకని అంటున్నాడు, శ్రద్ధగా పనిచేస్తే నువ్వే ఏలుబడి చేస్తావు. అక్కడ నీ మాట అందరు వింటారు, లోబడతారు. నీకు భయపడి, మనుషులకు భయపడి కాదు, ఎవ్వరికి భయపడాల్సిన భయమేమి లేదన్నమాట. నిజమే, దేవునికి భయపడాలి తప్పితే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేని వారమంట. నిజమే. భారతదేశం నుంచి ఒకరోజు ఒక వ్యక్తి అమెరికాకు వెళ్ళాడంట. అమెరికా వెళ్ళినప్పుడు ఆయన నోరు విప్పి మాట్లాడేంత వరకు ఒక మీటింగ్లో అందరూ అనుకున్నారంట, ఏదో నల్లవాడు, ఏదో మామూలు వాడు, ఏదో భారతదేశం నుంచి వచ్చిన మామూలు ఒక వ్యక్తి ఈయనేం మాట్లాడతాడులే అనుకున్నారంట. కానీ ఆయన నోరు విప్పి తన ప్రసంగాన్ని ఇచ్చినప్పుడు, తన క్రియలను చూసి, ఆయన చేస్తున్న పనితీరుని చూసి అక్కడున్న అధికారులందరూ కూడా ఆయనకి ఎంతగానో వినయంగా లేచి చప్పట్లు కొట్టి గౌరవించారట. అంటే ఆయన పని తీరును బట్టి, ఆయన ఏ బట్టలు వేసుకున్నాడో, లేకపోతే ఏ దేశం నుంచి వచ్చాడో, ఏ నార్మల్ స్థితిలోంచి, ఆయనకు డబ్బు, అందం, యోగ్యత తక్కువగా ఉన్నాయేమో కావచ్చు, కానీ ఆయన యొక్క జ్ఞానాన్ని చూసి ఆయన యొక్క పనితీరుని చూసి అందరూ గౌరవించారంట. అలాగే మనం కూడా మన పనిలో శ్రద్ధ కలిగి ఉంటే అందరినీ ఏలవచ్చు అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం కూడా జ్ఞానం కలిగి ఉండి ఆయన ఆ పనిని, ఆ శ్రద్ధను మనం అడిగినట్లయితే దేవుడిస్తాడు. నిజమే, మనం కూడా మన జ్ఞానయుక్తంగా ఉండాలి. దేవుని పాదాలు పట్టుకొని ఆ శ్రద్ధని, జ్ఞానాన్ని అడుగుదాం. ఆమేన్. తన పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభును మాట్లాడిన మాట, ప్రతి మాటను బట్టి వందనాలు అయ్యా తండ్రి. నిజమే, నువ్వు మాతో మాట్లాడుతున్నావు, తను శ్రద్ధ కలిగి ఉండాలి, భయభక్తులతో పని చేయాలి. మాకు ఇచ్చిన బాధ్యతని ప్రభా మేము తండ్రి వంకరగా చేయకూడదు, నిర్లక్ష్యంగా చేయకూడదు. పనిలో నిపుణత కలవారిని అయ్యా ఎరుగుతూ వారు రాజుల ఎదుట కనపరచబడతారని మాట్లాడావు తండ్రి. అందుని బట్టి వందనాలు చెల్లించు ప్రభా. మేము నిన్ను మహిమపరిచి కనపరిచేవారుగా ఉండాలి తండ్రి. మా వలన నీ నామానికి మహిమ రావాలి తండ్రి. అటు అద్భుతమైన కార్యం జరిగించుకోమని బ్రతిమలాడితే, ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఎంతమంది బిడ్డలైతే తండ్రి అనారోగ్యంతో, అస్వస్థత, అలజడులతో, అసమాధానంతో ఉన్నారు, వారిని దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యము, దీర్ఘాయుష, కృప, కాపుదల, క్షేమం, సమాధానం, ఐశ్వర్యం, ఘనత వారి కుటుంబాలు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.